పేరెంట్స్ ఇన్వాల్వ్‌మెంట్ విపరీతంగా పేరెంట్స్ ఇన్వాల్వ్‌మెంట్ అండి. 2 కేసుల్లో కూడా. అత్తమామలకి నేను చెప్పేది అదేనండి. అబ్బాయి తరపు వాళ్ళకి. ఒక అమ్మాయి మనల్ని నమ్ముకొనొస్తుంది. ఆ అమ్మాయికి సంబంధించి ఆ అమ్మాయే ఇంటిని కంటిన్యూ చేయాలి. మీ అబ్బాయిని అపురూపంగా చూసుకోవాల్సిన అమ్మాయి. ఇక ఆవిడని, ఆ అబ్బాయిని వదిలేయండి. వాళ్ళ మనని వాళ్ళు బతుకుతారు. వాళ్ళకేదైనా కష్టం ఉంటే మేమున్నాంరా బాబు అని వెళ్ళండి తప్ప, మమ్మల్ని పోషించాలి, మాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, మాకు ఫోను చేయాలి, మమ్మల్ని పేరంటానికి పిలవాలి, మాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మర్చిపోండి. ఎందుకంటే సొసైటీ మారిపోయింది. ఇంత గుడ్ విల్ ఇచ్చే కోడలు మీకు దొరికిందంటే మీరు అదృష్టవంతులే. దొరకలేదు అంటే మీ అబ్బాయి ఉన్నంతలో హ్యాపీగా ఉండడానికి మీరు చేయగలిగే పుణ్యం ఏంటి అంటే వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి చేయాల్సిన పనులు చూసుకోవడం, దూరంగా ఉండడం. అది మేము ఎంతకాలం పోషించి పిల్లాడిని చదివించి అమెరికాలు పంపించి ఆవకాయ బద్దలు పెట్టి ఇట్లా వదిలేస్తాక మేడం అంటే పెళ్లి చేయకండి, మీ దగ్గరే ఉంచుకోండి. ఎందుకంటే మీరు ఎక్స్పెక్ట్ చేసే రేంజ్లో కోడళ్ళు బయట లేరు. ఇక అమ్మా నాన్న తరపున అమ్మాయి తరపున మాట్లాడితే, అరే బాబు కాపురానికి పంపిస్తున్నారు, పిల్లని వదలండి, ఆవిడ కాపురం, ఆవిడ కుటుంబం, ఆవిడ జనరేషన్, ఆవిడది వేరే. ఇంకా మీ తోకే మీరే పట్టుకొని వేలాడతాము, మా అమ్మాయికి తుమ్మితే మేము వెళ్తాం, దగ్గితే మేము వెళ్తాం అంటే కాపురాలు నాశనం అవుతున్నాయి. అప్పుడు మీ అమ్మాయికి పెళ్లి చేయకండి.